ఇవ్వడానికి చెప్పిన డబ్బులు వస్తాయి మనకి. ఎక్స్పోర్ట్స్ ఎట్లా సార్? ఎక్స్పోర్ట్స్ పెంచుకోవడం ఎట్లా? ఎక్స్పోర్ట్స్ కూడా ప్రస్తుతం దీనివల్ల సంక్షోభం తప్ప గణనీయంగా విదేశీ మార్కెట్ నిల్వలు పెరిగినాయి. ఎక్స్పోర్ట్స్ కూడా పెరగడానికి రంగం సిద్ధమవుతోంది. కానీ ఖచ్చితంగా ఒక ఇంకా ఏ సెక్టార్ లో మనకు అవకాశం ఉంది? మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో వెనకబడ్డాం, చిప్స్ తయారీలో వెనకబడ్డాం. నిరాశ పడద్దు, దానిలో కూడా స్టెప్స్ వేయాలి. ఊరికే వెనకబడ్డాం, అన్యాయంగా ఉన్నాం, కరెక్టే. ఏం చేయాలో చెప్పండి, ఫలానా పని చేద్దామని చెప్పండి, చేయకపోతే నిందించండి. ఈ సమస్య ఇప్పుడు ఐటీ కంపెనీస్ ని నిందిస్తున్నారు మన వాళ్ళు, డివిడెండ్స్ ఇస్తున్నారు ఐటీ కంపెనీస్, కానీ ఏఐ మీద ఇన్వెస్ట్మెంట్ చేయలేదు. ఒక ఏ రివల్యూషన్ కోల్పోయాం మన ఐటీ కంపెనీస్, టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్సిఎల్ టెక్నాలజీస్, పెద్ద కంపెనీస్ అని కూడా ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మిస్ అయ్యామని చెప్తున్నారు. దీని ద్వారా చాలా పెద్ద జాబ్ లాస్ జరగబోతోంది. ప్రతిరోజు మనం చూస్తున్నాం ఐటీలో ఇంత కట్టు అంత కట్టు అని చెప్పి. ఇప్పుడు ఆ రంగంలో నేను నిష్ణాతుని కాదు, మీలాగా పత్రికలు చదువుతున్నాను, అది చూస్తున్నాను తప్ప మనకంటే నిపుణులు ఉన్నారు, మేధావులు ఉన్నారు. వరలు ఉపయోగించి ప్రస్తుతం ఏ పరిస్థితుల్లో చేసి కొంత ప్రయత్నం చేస్తున్నారు. అంతకంటే మంచి సూచనలు ఉంటే, అంతకంటే మంచి పరిజ్ఞానం ఉంటే మనం గట్టిగా సూచనలు చేద్దాం, ఒత్తిడి తీసుకొద్దాం. అంతేగాని దేశం అల్లకల్లోలంగా ఉంది, దేశం క్లిష్ట పరిస్థితులు, దేశం నాశనం అయిపోయింది, దేశం సర్వనాశనం అయిపోయింది, దేశంలో 90% అసంఘటిత రంగంలో, దేశంలో పేదరికం అనేది కొత్తగా వచ్చినాయా, దేశంలో వైవిధ్యం ఉన్నది కొత్తగా వచ్చింది. ఒకసారి ఐటీ జాబ్ లాస్ అయితే మేజర్ గా ఎఫెక్ట్ అయ్యే సిటీస్ బెంగళూరు, హైదరాబాద్. ఎట్లా దీన్ని ఎదుర్కోవడం జరుగుతుంది? ఆల్రెడీ ఇది ప్రపంచమంతా కూడా కొత్త టెక్నాలజీ వల్ల రిస్క్ ఉన్నది. అందుకనే మళ్ళీ మళ్ళీ ఆలోచించే వాళ్ళకి చెప్తోంది ఏంటంటే, మీరు కేవలం జ్ఞానం పొందడం కాదు, అడాప్టబిలిటీ, అడాప్టివ్ లెర్నింగ్, ఫ్యూచర్ రెడీనెస్. అంటే మీకున్న జ్ఞానం చాలదు, మీకున్న స్కిల్స్ రేపొద్దున మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కనుక మార్చుకోకపోయినట్టయితే నిరుపయోగం. దానికి ప్రపంచం అంతా సిద్ధపడుతూ మనం సిద్ధపడాలి, వేరే మార్గం లేదు. మనకు అంతకంటే బేసిక్ ప్రాబ్లం ఏంటంటే, అందరూ స్కూళ్ళకి వెళ్తున్నారు కానీ 100 మందికి పొట్టకొస్తే అక్షరం ముక్క రావట్లా, తెలివితేటలు ఉన్నా కూడా. అది మనం పట్టించుకోకుండా, పునాదులు లేకుండా మనం గాల్లో మెడలు కడుతున్నాం. ఇప్పటికీ అసంఘటిత రంగం, నెల జీతం లేనటువంటి వాడు, రెక్కాడి దగ్గర డొక్కాడిన వాడు 185% ఉన్నారు. వాళ్ళని సంఘటిత రంగంలో తీసుకురావడం అట్లాగా. అంచేత భారతదేశంలో చాలా ప్రపంచ స్థాయిలో అతిపెద్ద సమస్యలు, అతిపెద్ద దేశం, చాలా పేద దేశం. కానీ సమస్యలు వర్ణన కాదు కావాల్సింది, మనకి నిర్దిష్టమైన పరిష్కారాలు కావాలి, ఆచరణ సాధ్యమైన పరిష్కారాలు కావాలి. దాని దిశగా కొన్ని రంగాలు 1991 నుంచి కొన్ని అడుగులు వేశాం, కొన్ని ఇంకా అడుగులు వేల, మరికొన్ని వేయాల్సి ఉంది. నేను ఉదాహరణకి ఇవాళ చర్చలో మనం కొన్ని మాట్లాడుకున్నాం, కొన్ని అడుగులు వేయాల్సినవి, ఏది సాధ్యమని చెప్పని అవన్నీ వేయాలి. మరికొన్ని అడుగులు మనకంటే ఆలోచన ఉన్నవాళ్ళు, మనకంటే తెలివి ఉన్నవాళ్ళు, మనకంటే అనుభవం ఉన్నవాళ్ళు చెప్తారు, వినాలా, ఆలోచించాలా, దాన్ని మనకు అన్వయించాలా, మన పరిస్థితిని బట్టి మనం అమలు చేయాలా. అంతే తప్ప దీనికి మ్యాజిక్ లేదు. దీనికేమో మనం అరిస్తే వచ్చేది కాదు, నినాదాలు అరిస్తే వచ్చేది కాదు, బూతులు తిరిగితే వచ్చేది కాదు. ఓకే, సో ఎక్స్పోర్ట్స్ ఇంకెక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్? ఫార్మా సంబంధించి అయితే బాగానే మన వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు, టెక్స్టైల్ బాగానే. మనం ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మనకి లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీస్ విషయంలో మన మూర్ఖత్వం వల్ల, పిచ్చి విధానాలు, పిచ్చి చట్టాల వల్ల మన అవకాశాన్ని కోల్పోయాం. ఉదాహరణకి భారతదేశము, చైనా సమానంగా ప్రతిని ఉత్పత్తి చేస్తాయి. అంత సంపన్న దేశమైనా కూడా ఇటీవల దాకా చైనా $300 బిలియన్ కేవలం బట్టల తయారీలో, వస్త్రాలలో ఎగుమతులు సాధించింది. మనం $40 బిలియన్ ఎంతో వంతులో ఉన్నాం. చైనా కంటే పేద దేశం, చైనా కంటే చాలా ఎక్కువగా మరి అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు ఉన్నారు, తక్కువ ఖరీదుతో మనకు పనిచేసే మనుషులు ఉన్నారు. మన పిచ్చి లేబర్ లాస్ పెట్టి, అవినీతి వ్యవస్థను పెట్టి, అన్ని చోట్ల అడ్డు పెట్టి ఈ $300 బిలియన్ మనకు రాకుండా చేసుకున్నాం. ఒక చిన్న ఉదాహరణ, శ్రీలంక నుంచి మనకి అచ్యుతాపురం దగ్గర, అనకాపల్లి దగ్గర అచ్యుతాపురంలో బ్రాండిక్స్ అని ఒక కంపెనీ పెట్టారు. 22,000 మంది మహిళలకు అక్కడ ఉపాధి ఇస్తున్నారు. చుట్టుపక్కల ఒక 100-200 గ్రామాల్లో ఏ మహిళకి ఉపాధి లేకుండా లేదు. అలాంటిది ప్రతి జిల్లాలో ఒకటి రావచ్చు, రాకుండా చేశాం మనం. ఎట్లా సార్ రాకుండా ఎట్లా? అరే లేబర్ లాసు, రెగ్యులేషన్స్, కంట్రోలు, లైసెన్సులు, లంచాలు ఎట్లా వస్తుంది? వాళ్ళు అడుగుతున్నారు, సార్ మాకు ఇక్కడ సరైనటువంటి ట్రాఫిక్ ఏర్పాట్లు చేయండి, వందలాది బస్సులు షిఫ్ట్లో ఒకసారి వస్తుంటే తట్టుకోలేకపోతున్నాను. ఇప్పటిదాకా ప్రభుత్వం పని చేయలేకపోయింది అచ్యుతాపురం దగ్గర, ఇప్పటిదాకా చేయలేకపోయింది. అలాగే అపాచీ కంపెనీ, సౌత్ కొరియా కంపెనీ 12,000 మందికి ఉపాధి ఇచ్చింది తడ దగ్గర, నెల్లూరు జిల్లాలో.
ఇంకో 5-10 వేల మంది తీసుకుంటాం అంటున్నారు. చిన్న కోరిక కోరుతున్నారు. ఏమంటే ఇక్కడ ఎంప్లాయీస్ ఎక్కువైనా చిన్న చిన్న తగాదాలు వస్తున్నాయి, ఒక పోలీస్ అవుట్ పోస్ట్ పెట్టండి అని. అది ప్రభుత్వం పట్టించుకోలేదు. వీళ్ళందరికీ హాస్పిటల్ కడతామంటే చిన్న భూమి ఇప్పించండి అంటున్నారు. ఎంతవరకు ప్రభుత్వం పట్టించుకోలేదు. మనం కొత్త ఇండస్ట్రీస్ ఓకే కానీ ఏమవుతుంది? కొత్త ఇండస్ట్రీస్ ఓకే కానీ ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ కి ఇంకా ఏమంటారు, ఇంకా జాబ్ క్రియేషన్ చేస్తామన్న సపోర్ట్ లేదు. చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కరించాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు అవకాశాలు అందిపుచ్చుకోకుండా మనం తమాషాలు చేస్తున్నాం, మాటలు మాట్లాడుతున్నాం. కాబట్టి మనం హై అండ్ ఎలాగైతే గూగుల్లో మరొకటి మంచిది, తప్పనిసరిగా మనకు కావాలి. మన దేశం హై టెక్నాలజీ వదిలేదు, కానీ లో టెక్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. పెద్ద నైపుణ్యం అవసరం లేకుండా మరి విరివిగా లేబర్ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి. దానికి ప్రోత్సాహం ఇవ్వకపోతే, ఇది చిన్నగా దాని చిన్న చూపు చూస్తుంటే గ్లామరస్ గా మనం ఆలోచిస్తుంటే మరి దేశంలో కోట్లాది మందికి ఉపాధి ఎట్లా వస్తుంది? వాళ్ళందరూ అభివృద్ధి పథంలో పాలు పంచుకోకపోతే, వాళ్ళకి ఆదాయాలు పెరిగి మధ్యతరగతిలో రాకపోతే దేశాన్ని ఎలా కాపాడతాం మనం? ఓకే. సో మొత్తానికి ప్రజలు కోఆపరేట్ చేస్తారు అంటారా? అంటే ఒక 15 to 20% అయినా మార్పు జరుగుద్దా సార్ దీనివల్ల? నాకు పూర్తి విశ్వాసం అన్నది. ఇప్పుడు ఆర్థిక క్రమశిక్షణ ఉన్నా కూడా ఆ ఉన్న పార్టీలని మళ్ళీ మళ్ళీ ఎన్నుకుంటున్నారు కదా. మీరు ఒరిస్సా చూడండి, ఒక పేద రాష్ట్రం. నవీన్ పట్నాయక్ని 5 సార్లు ఎన్నుకున్నారు. 25 ఏళ్ల పాటు ఆయన అధికారంలో ఉన్నాడు. బాధ్యతతో క్రమశిక్షణతో ఆయన నివర్తించాడు. సంక్షేమాన్ని చూసుకున్నాడు ఆయన, మంచి అభివృద్ధిని సాధించాడు. మరి ప్రతి సంవత్సరం కూడా మీకు ప్రభుత్వం ఖర్చులో పొదుపు చేసి, ఆదాయం కంటే ఖర్చు తక్కువ చేసి దానిలో మిగులు సాధించి దాన్ని పెట్టుబడులకు పెట్టాడు ఆయన. ఆయన పదవి పోయినా కూడా 25 తర్వాత పదవి పోతుంది సహజంగానే. ఆయన ప్రజల్లో ఒకసారి ఒరిస్సాలో ఎవరైనా అడగండి, మీరు పాత్రికేయులు అడగండి, ఎంత గౌరవిస్తారు ఆయన. అధికారంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, పార్టీ కావచ్చు, లేకపోతే అక్కడ ప్రజలు కావచ్చు. అది ఏనుగు బతికినా చచ్చినా కూడా ఏనుగు అట్లా ఉండాలి. ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా నవీన్ పట్నాయక్ కాదు ఇంకెవరో పాలిస్తున్నారు అన్నారు తప్ప నవీన్ పట్నాయక్ నేను తిట్టలేదు, బీజేపీ కూడా. కాబట్టి మనం ప్రజల కోసం నిజమైన పాలన ఇష్టం. కొన్ని ఇబ్బందులు ఉంటాయి, తేలిక కాదు. ఒక పేద దేశంలో ఈ డ్రామాలు ఆడతారు, రకరకాలు ఉంటాయి. కానీ ఇంకో మార్గం లేదు. దేశం మీద ప్రేమ చూపెట్టి అటు పక్కన సంక్షేమంతో అభివృద్ధిని కలిసి సాధించి కొంతైనా అవినీతిని తగ్గించి నిజాయితీగా చేస్తే ప్రజలు ఆదరిస్తారు. ఒకసారి ఓడించారు పోనండి, కంపెనీ పోయిందా, తర్వాత వాళ్ళే తెలుసుకుంటారు. థ్యాంక్ యూ జేపీ గారు, జీ తెలుగు న్యూస్ కోసం మీ అమూల్యమైన సమయం కేటాయించినందుకు. సో మొత్తానికి చూద్దాం, ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపులు ఏవైతే ఉన్నాయో అవి డెఫినెట్గా నీడ్ ఆఫ్ ది అవర్ అని జయప్రకాష్ నారాయణ చెప్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు పాటిస్తారన్న నమ్మకం ఉంది. పాపులిజం అంటే జనాకర్షణ పథకాలే ముఖ్యం కాదు, బట్ అదే సమయంలో ఈ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి నీడ్ ఆఫ్ ది అవర్, ఖచ్చితంగా ఈ సమయంలో చేయాల్సినవే. ప్రభుత్వానికి ప్రజలు కూడా కోఆపరేట్ చేయాలని ఆయన చెప్తున్నారు. ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.